హ్యాపీ అబౌట్ మై ప్రిన్సిపల్ అన్నాను, మీరు గమనించండి. ఇంటర్మీడియట్ నాది అల్లాదూరులో అయిపోయిన తర్వాత 2016లో నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా వారే ప్రిన్సిపల్గా ఉండేది తారా కాలేజ్లో. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ మై డిగ్రీ కాలేజ్ అండ్ ఈజ్ మై లాస్ట్ ప్రిన్సిపల్ అట్ దిస్ ప్లేస్. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. నేను వెళ్ళినప్పుడు చక్క సఫారీ వేసుకొని కూర్చొని విద్యాసాగర్ గారు కూర్చొని చెప్పి ఆహ్వానించి తారా కాలేజ్లో ఆహ్వానించారు. ట్రాన్స్ఫర్లో కూడా సిటీ క్యాడర్ పోయిన తర్వాత మల్టీజోన్ వచ్చినప్పుడు అన్న యొక్క సహకారంతో ఐ కేమ్ హియర్, ఈజ్ ద ప్రిన్సిపల్ అగైన్. నాకు చాలా బాగా అనిపించింది. హోమ్ టు హోమ్ వచ్చి అనిపించింది నాకు. ఐ వెంట్ ఫ్రమ్ హోమ్ విచ్ ఇస్ మై హైదరాబాద్ మై హోమ్ యాక్చువల్లీ. హైదరాబాద్ వెళ్ళాను, తిరిగి హైదరాబాద్కి వచ్చాను, అన్న దగ్గరికి వెళ్ళాను, అందుకు వచ్చాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ద అలమ్నై ఆఫ్ దిస్ కాలేజ్ 89-92 బ్యాచ్ అండ్ ఐ వాజ్ ద ఆర్డీ కెడెట్ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్. డిలే అయిన జాబు తిరిగి ఇక్కడ రిటైర్ అయ్యే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పనిచేస్తున్నాను. ఇఫ్ గాడ్ విషెస్ 3 yearsలో ఆర్ఎల్స్ ఎక్స్టెండెడ్. ఐ హ్యావ్ ట్రైడ్ I have put lot of efforts in extending retirement or superannuation benefits from March to as on today. I don't know about tomorrow. But all our trials went up to CM గారు, మినిస్టర్స్, అన్నగారు అందరూ తెలుసుకుంటామని తెలుసు. కానీ ఇట్స్ ఓన్లీ విధి ఆర్ విల్స్ ఆఫ్ గాడ్. ఎనీహౌ, God is a God who helps us. God is a God, He gives us a direction. Anna has good direction, completed 30 years of service without any complaint. A deserved officer, rendered excellent services in multifaceted roles, not only administrative part, academic part, as well as a humanitarian part. మీరు గమనించుంటారు, బయట వచ్చిన డప్పు కొట్టారు కదా బ్యాండ్, వీళ్ళంతా నాతో పాటు ఉద్యమం సమయంలో నాకు సాయం చేసిన వాళ్ళే. నాగేష్, ఈ వాజ్ మై ఫాలోవర్ ఇన్ తెలంగాణ మూమెంట్ వేర్ ఖైరతాబాద్ టీజీఎస్సీకి ఐ వాజ్ చైర్మన్. ఇదే ఉద్యమాల గడ్డలో ప్రిన్సిపల్ ఉండడం అనేది చాలా అదృష్టం ఇది. కాబట్టి ఇటువంటి సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్న కూడా చాలా బాగా చెప్పారు అని అన్నని ఎక్కువ అంటాను, సార్ కంటే ఎక్కువ. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కదా. సార్ ఏం అప్లై అవుతుందంటే వాయిస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ హిస్ మైండ్. తను మాట్లాడేటప్పుడే తన లోపల భావాలు బయటపడుతూ ఉంటాయి. చాలా ఉల్లాసం ఉండనుకో నవ్వుతూ కమాన్ ఛాయ్ తాగంటాడు. కొంచెం బాధ అనుకోండి, లేకపోతే డిస్టర్బ్ ఉండనుకోండి అంటాడు అంతే. ఇంకా బాగా కోపంలా పర్టికులర్ వ్యక్తి ఉందనుకో ఇప్పుడు మళ్ళీ మాడతాం పో ఇట్లా. ఐ థింక్ మా పీడీ సార్ బాగా ఎక్స్పీరియన్స్ ఇదంతా. వి విల్ ఆల్ మిస్ సార్, ఇవి మిస్ అవుతాం. ఎంత బాగా అనిపిస్తుంది మీ మాటలన్నీ. మేడం అడిగాను ఒకసారి, తారా కాలేజ్లో పనిచేసేటప్పుడు మంచి టిఫిన్ ఉంటుంది అన్నమాట. బయట భోజనం సార్ ఎప్పుడు చేయకపోయేది, ఇంటి భోజనమే మేడం తయారు చేసిన భోజనమే. అన్న అడిగేది, అన్న 9 o'clock వచ్చేటప్పటికి మేడం ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ అనేవాడు. మరి ఇద్దరు వంటలు చేసుకొని చక్కగా ఎట్లా వస్తారంటే మేడం వంట చేస్తేనే కట్ చేసి రెడీస్ పెడతా అంటుండే. దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ దే ఆర్ హ్యావింగ్. ఆ మేడం మార్నింగ్ అడిగాను కూడా, సార్కి టైం 7 గంటలకు టిఫిన్ కావాలంటే రెడీ కావాల్సిందే. చక్కగా గ్రీన్ కలర్ స్కూటర్ సార్కు ఉండే. ఆ స్కూటర్ మేడం డ్రాప్ చేసి జేబీఎస్లో బస్సు ఎక్కి 9 o'clock సంగడ దిగి అక్కడ మంచి ఛాయ్ తన తోటి ఫ్రెండ్ మోహన్ రావు సార్ లేకపోతే వినాయక్ సార్ ఛాయ్ తాగేసి కాలేజీకి వచ్చేది. తనను చూడగానే పరిగెత్తి ముందు వెళ్ళిపోయే వాళ్ళం అంతా. సార్ తిట్టేది కాదు, చూసేది అంతే, సరిపోయింది మాకు అంతే. కాబట్టి వీ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ లంచ్ తీసుకోకుండా ఉన్న పరిస్థితిలో కూడా లంచ్ టైంలో తన ఛాంబర్లో తారా కాలేజ్లో అందరినీ ఫ్యాకల్టీని కూర్చోబెట్టుకొని తను చేసిన టిఫిన్ని, ఇప్పుడు పాట్ లంచ్ అంటారు కదా ఫంక్షన్, ఇప్పుడు ఈ మధ్య చేసిన పాట్ లంచ్, వీ యూజ్డ్ టు హావ్ పాట్ లంచ్ ఓవర్ దేర్. చక్కని అనుబంధం సార్, అన్నదమ్ముల అనుబంధం, ఎక్కడ ప్రాబ్లమ్ కాలే. అండ్ అఫ్ కోర్స్ ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఆల్సో, ప్రాబ్లమ్ రిజాల్వర్ ఆల్సో. ఆ టెక్నిక్ అందరూ రాదు. ఎంతో క్రమశిక్షణతో కూడిన అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ సైడ్, నాన్ అకాడమిక్ సైడ్. అఫ్ కోర్స్ ఖైరతాబాద్లో వచ్చినప్పుడు బాగా అలజడు బాగుండే. రీడిప్లాయిడ్, కాంట్రాక్ట్, రెగ్యులర్లో మళ్ళీ 2 బ్యాచ్లు అన్నిటిని కూడా ఒక అంబ్రెలా దగ్గర తీసుకొచ్చి చక్కగా అభివృద్ధికి తీసుకొచ్చారంటే సార్ ఇస్ రియలీ గ్రేట్. ఇదే కాల్లో చేరినప్పుడు గోడలు లేవు, గుండ్లు నల్లల గుండ్లు ఉండేవి, బయటికి వాళ్ళ నైట్ నుంచి మందు తాగేది. బట్ సార్ వచ్చిన తర్వాత ఎంత సోఫిస్టికేటెడ్గా శాంటిటీతో కూడిన సెటప్ అయిందంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్. దట్ వీఆర్ గోయింగ్ టు మిస్ అగైన్ సార్. కొంతమంది దావత్ ఇస్తూ ఉంటే బాధపడతారు. అఫ్ కోర్స్ కోళ్ళు మేకలు బాధపడతాయి.
కానీ మా సార్ దావతిస్తే అతిథి ప్రియుడు కాబట్టి కోళ్ళకు చాలా ఇష్టం, మేకలు చాలా ఇష్టం. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద లవ్ షేరింగ్ ఫ్రమ్ యూ సార్. మీరు ఒక మంచి సాంప్రదాయం నిలబెట్టి ఇక్కడ ఎవరు వచ్చినా మంచి ఛాయ్ ఇచ్చేది, మళ్ళీ ఒకసారి మంచి సమోసా వినిపించేది, లంచ్ టైంలో అద్భుతమైన లంచ్ ఏర్పాటు చేసేది. ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. సో వి మిస్ ఆల్ దిస్ టైమ్ సార్. అండ్ తప్పు చేస్తే అన్నలాగా గద్దించేది, తిట్టేది కాదు, గద్దించేది. కానీ పిలుచుకొని మరి దానికి సొల్యూషన్ మాట్లాడేది. ఇందుకోసం గద్దించినా నువ్వు సరి చూసుకో. వెరీ ఫోర్కాస్టిక్, ఆప్టిమిస్టిక్ లీడర్ యాజ్ ఎ ప్రిన్సిపల్. అండ్ మేము గడిపిన ప్రతి టైం సార్ మేము మర్చిపోం, నెవర్, ఎప్పుడు మర్చిపోం. నేను ఇక్కడికి వచ్చి 1.5 year అయింది. తనతో అనుబంధం తారకాల్లో 2 years. అండ్ ఆ మధ్యలో ఉన్న టైం అంతా కూడా బస్సులలో కనిపించేవాళ్ళం. కానీ రాజేంద్ర కుమార్ సార్తో పనిచేయడం అనేది ఒక అదృష్టమే. ఎవ్రీ బర్డీ విల్ లర్న్. సిఎల్స్ లేవు తనకి, ఈఎల్స్ లేవు తనకి, హాలిడేస్ లేవు. సిఎల్స్ పెట్టి కూడా కాలేజీలో వచ్చి మళ్ళీ పనిచేసిన ప్రిన్సిపల్ అంటే రాజేంద్ర కుమార్ సారే. రిజిస్టర్ సిఎల్ ఉంటుంది, వచ్చి మరి పనిచేసేవాడు. నో పెండింగ్ వరకు ఉండకూడదు అనేవాడు. నేను అనుకుంటాను మేమందరం మిస్ అవుతాం సార్ మిమ్మల్ని. మీరు మంచి ఆరోగ్యంతో సంతోషంగా అద్భుతమైన జీవితాన్ని మేడం గారితో కుటుంబంతో గడపం కోరుకుంటున్నాను. మేడం, వీఆర్ గివింగ్ ఏ డిజర్వ్డ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ టు యువర్ హోమ్. మేడం, స్పెండ్ విత్ హిమ్, యూ ఎంజాయ్ విత్ హిమ్. ఇంట్లో బాధ పెట్టాడు, రిటైర్ అయినా కూడా మీకు సాయం చేస్తాడు. అండ్ వన్ లాస్ట్ వర్డ్, మిమ్మల్ని మిస్ అయ్యేది ఇంకెవరని చెప్పాను సార్. కొన్ని మా చుట్టుపక్కల మాతో పాటు తిరిగి కొన్ని పెట్స్ సార్. ఎస్, సపరేట్గా వాటికి కుక్కలకి వాటి పెంచలే, కానీ ప్రేమను పొందినేవి. బిస్కెట్స్ ప్యాకెట్స్ ఎప్పుడు డ్రాలు ఉండేటివి. ఐ డోంట్ నో విచ్ ప్రిన్సిపల్ విల్ కమ్ షేర్ బిస్కెట్స్ ఎవ్రీడే టు ద పెట్స్. అవి ఖచ్చితంగా మిస్ అవుతాయి, మిమ్మల్ని ఖచ్చితంగా బాధపడతాయి. మళ్ళీ కూర్చోడానికి ప్రయత్నం చేస్తే మీరు కాబట్టి కూర్చోబెట్టారు వాటి మీ పక్కన, కానీ వచ్చే ప్రిన్సిపల్ కూర్చోబెడతాడా వాటిని వెళ్ళ కూడా తెలియదు. సో ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ సార్, టు యువర్ ఫ్యామిలీ.